హలో గైస్, చూసేసిన కుబేర మూవీ రివ్యూకి వెళ్దాం. ఇలాంటి సినిమా ఎప్పుడు చూడలే అని చెప్పుకోవచ్చు. రివ్యూలోకి ఎంటర్ అయ్యే ముందు కింద లైక్ బటన్ లైక్ చేసుకొని ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోలోకి ఎంటర్ అయిపోదాం. దర్శకత్వంలో వచ్చిన కుబేర అనే సూపర్ గా సాగిందని చెప్పుకోవచ్చు. ధనుష్ హీరోగా నటించారు, కీలక పాత్రలో కింగ్ నాగార్జున నటించారు. అదేవిధంగా హీరోయిన్ వచ్చేసి రష్మిక మందన. ఇంకా సినిమా కథ సింపుల్ గా నడిచిందంటే సింపుల్ గా నడవలే, సూపర్ ఆర్గానిక్ గా నడిచిందని చెప్తాను. ఇలాంటి ప్యూర్ సినిమా చాలా అరుదుగా దొరుకుతాయని చెప్పుకోవచ్చు. ఇంత మంచి సినిమా శేఖర్ కమ్లా గారు మార్క్ దాటి ఇలాంటి సినిమా తీయాలంటే చాలా కష్టమే, నిజంగా చెప్తున్నా. శేఖర్ కమ్లా గారు ఇంతకుముందు లవ్ స్టోరీస్ ఇలాంటి స్టోరీస్ తీశారు, కానీ ఇలాంటి డిఫరెంట్ స్టోరీతో తన మార్క్ని నిలబెట్టుకున్నాడని చెప్పుకోవచ్చు. పాన్ ఇండియా డైరెక్టర్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. ఇక పాన్ ఇండియా మార్క్ అంటే ఇలా ఉండాలి, పాన్ ఇండియా సినిమా అంటే ఇలా ఉండాలి అని చూపించాడు. కుబేర సినిమా అలా ఉంది. ఇక సినిమా కథ వచ్చేసి ఒక బిజినెస్ మ్యాన్, ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, ఒక బిచ్చగాడు కాదు, నలుగురు బిచ్చగాడు. సినిమా కథ ఫస్ట్ హాఫ్లో ఒక ఆయిల్, ప్యూర్ ఆయిల్ మన ఇండియాలో దొరుకుతుంది. అయితే ఆయిల్ని బిజినెస్గా మన బిజినెస్ మ్యాన్ ఎలా తీసుకోవాలి, ఆ బిజినెస్ తీసుకునేటప్పుడు ఎవరికి ఎంత మనీ ఇవ్వాలి, పార్టీ ఫండ్తో సహా ఎంతమందికి ఎంత ఇవ్వాలి, ఆ మనీ ఎలా ఇవ్వాలి, ఆ మనీ 50% బ్లాక్లో ఉంటాయి, అదేవిధంగా 50% వైట్లో ఉంటాయి. అయితే మన కింగ్ నాగార్జున గారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్గా ఉంటాడు. అయితే అన్యాయంగా మారినప్పుడు మన కింగ్ నాగార్జున గారు జైల్లో ఉంటాడు. అయితే ఆ జైల్లోకి వెళ్ళి బయటికి రావడానికి మళ్ళొకసారి కోర్టులో వాదన జరుగుతుంది. మళ్ళొకసారి 7 ఏళ్ల శిక్ష పడుతుంది. అయితే మన కింగ్ నాగార్జున గారికి న్యాయం చేసినోనికి అన్యాయం చేస్తుంది గవర్నమెంట్ కదా, అన్యాయం దిక్కు నేను గిట్ట వెళ్ళాలి అని కింగ్ నాగార్జున గారు మన విలన్కి ఫోన్ చేస్తాడు. ఆ బిజినెస్ మ్యాన్కి ఫోన్ చేసి ఇక బిజినెస్ మ్యాన్ బయటికి తీసుకొస్తాడు. బయటికి తీసుకొచ్చాక అమౌంట్ని ఎలా అందరికి కోట్ల రూపాయలు ఎలా ఇవ్వాలి వాళ్ళందరికీ, ఎందుకంటే బయట బ్లాక్లో ఉన్నాయి కదా అమౌంట్. అయితే ఎలా ఇవ్వాలన్నప్పుడు మన కింగ్ నాగార్జున గారికి ఒక ఐడియా వస్తుంది. బిచ్చగాళ్ళని తీసుకొచ్చి 4 బిచ్చగాళ్ళని తీసుకొచ్చి ఆఫీస్ అంటే ఒక కంపెనీ ఓపెన్ చేసి కంపెనీ మీద అమౌంట్ వేసేసి ఆ అమౌంట్ కంపెనీ నుంచి ఫార్వర్డ్ చేద్దాం వాళ్ళందరికీ అనే ఐడియా తీసుకొస్తాడు. అయితే మన విలన్ ఏం చెప్తాడు, ఈ పని చేస్తున్నాం కదా, ఈ పని ఎవ్వరికి తెలియదు, అసలు ఎవ్వరికి తెలియకుండా ఇలాంటి పని జరిగిపోవాలి, ఆ ఆయిల్ నా చేతిలో పడాలి అనే కాన్సెప్ట్ విలన్. అయితే మన కింగ్ నాగార్జున గారు ఆ బిచ్చగాళ్ళని తీసుకొస్తాడు. బిచ్చగాళ్ళని తీసుకొచ్చాక వాళ్ళందరికీ పళ్ళు దోమడం అంత కంప్లీట్లీ ట్రైనింగ్ ఇచ్చి ఒక బిజినెస్ మ్యాన్గా చేస్తాడు. అయితే ఆ బిజినెస్ మ్యాన్స్ చేసినాక వాళ్ళ పేరు పైన అమౌంట్ పడ్డాక ఒక్కొక్కరిని చంపేస్తుంటాడు. అదే లాస్ట్కి 2 మిగులుతారు, ఒక అమ్మాయి ఒక అబ్బాయి. అబ్బాయి ఏమో మన ధనుష్ గారు బిచ్చాడి క్యారెక్టర్లో మస్తు చేసిండని చెప్పుకోవచ్చు. అమ్మా అనే డైలాగ్ మాత్రం ఏముంటుంది బిచ్చగాడి క్యారెక్టర్లో. మన ధనుష్ గారు ఎక్కడ ఉంటాడంటే తిరుపతిలో బిచ్చం ఆడుకుంటూ ఉంటాడు. అయితే ఆ బిచ్చం ఆడుకున్న ఆ ధనుష్ గారిని తీసుకొచ్చి ఇట్లా బిజినెస్ మ్యాన్గా చేస్తాడు. అయితే ఒక్కొక్కరు చచ్చిపోతుంటారుగా, అప్పుడు మన హీరోకి డౌట్ వస్తుంది, మన ధనుష్ గారికి డౌట్ వస్తుంది, బిచ్చగాడికి డౌట్ వచ్చి నన్నేంటే చంపేస్తారేమో అని. ఇక ధనుష్ గారు చేస్తున్న ప్రయత్నాలు ఎంత ఘోరంగా ఉంటాయంటే మస్తు ఉంటాయి. అప్పటికే మన ధనుష్ గారి పేరు పైన అమౌంట్ పడిపోయి ఉంటాయి, ధనుష్ గారి అకౌంట్లో ఉంటాయి. అయితే ధనుష్ గారు సడన్గా వాళ్ళందరికీ కనిపించకుండా వెళ్ళిపోయినాక సడన్గా ఒక గవర్నమెంట్ని రిస్క్లో వేసి వెళ్ళిపోతాడు. దాని తర్వాత మన కింగ్ నాగార్జున గారు విలన్లు వీళ్ళందరూ ఎలా వెతుకుతారు అనేది మస్తు చూపించింది భయ. దాని తర్వాత సెకండ్ హాఫ్లో ఫుల్ ఎమోషన్గా పీక్స్కి వెళ్ళిపోయిందని చెప్పుకోవచ్చు. సెకండ్ హాఫ్ కథ ఒకవైపు తిప్పి మరోవైపు తిప్పేసిండని చెప్పుకోవచ్చు. స్టార్టింగ్లో మన ధనుష్ గారు బిచ్చాడి క్యారెక్టర్ వేసిండుగా, విలన్నే ఈసారి బిచ్చాడి క్యారెక్టర్లో చేపించిండు ఆ డబ్బు తన పైన పెట్టుకుని. అయితే సడన్గా మన హీరోకి విలన్ ఇంకా కింగ్ నాగార్జున టీం మొత్తం మన ధనుష్ గారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఒక బిచ్చగాడు చనిపోయి ఉంటాడు సైడ్ రోడ్ పైన. బిచ్చగాడు చచ్చిపోయి ఉంటే కుక్కల బండి పైన వేసుకోబోతుంటే ఇక మన ధనుష్ గారు చూసి మన హీరో చూసి సార్ ప్లీజ్ కుక్కల బండి మాత్రం తీసుకోకండి, నేను పైసలు తెచ్చిస్తా అని ధనుష్ గారు వెళ్ళి డబ్బులు తీసుకొచ్చి ఎలా డబ్బులు తీసుకొస్తా అనే సినిమాలు చూడండి. డబ్బులు తీసుకొచ్చి దాని నుంచే చేంజ్ అవుతుంది సినిమా మొత్తం, రొటేట్ కావడం అక్కడ నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ధనుష్ గారికి సడన్గా ఆ డబ్బు మొత్తం కావాలి, ఎందుకంటే తిరుపతి, బొంబాయి, అనేకమైన హైదరాబాద్ ఇవన్నీ స్టేట్స్ అన్ని కలిపితే ఎంతైతే డబ్బు అవసరం ఉంటుందో ఆ డబ్బుకి మించిన డబ్బు ఉంది. కాబట్టి మన హీరో దగ్గర ఆ అందరికీ బిచ్చగాళ్ళందరికీ అన్నము, ఫుడ్ ఇవన్నీ విత్ హాస్పిటల్, విత్ స్కూల్స్ ఇవన్నీ అయిపోయినాక ఇల్లుతో అయినాక ఇట డబ్బులు ఇంకా ఉంటాయి మన ధనుష్ గారికి. ఆ డబ్బు కావాలని ఇక మన హీరో పట్టుకుంటాడు, పట్టు మీద ఉంటాడు. తర్వాత ఇక మన హీరోయిన్ కథ వచ్చేసి
ఒక అతన్ని ప్రేమించి ఉంటుంది. ఆయనతో లేచిపోవడానికి వస్తుంది. అయితే ఆయన రాకపోతే ఈమె చచ్చిపోదాం అనుకున్న సమయంలోనే మన ధనుష్ గారు తప్పిపోయి వస్తాడు కదా. తప్పిపోయి స్టేషన్లోకి వచ్చినప్పుడు అప్పుడు జరిగిన సంభవాలు ఏంటి, హీరోయిన్తో ఎలా కలిసిమెలిసి మాట్లాడినాక హీరోయిన్తో ఎలా సూపర్గా సాగింది జర్నీ అనేది బాగుంది. నిజంగా కంప్లీట్లీ సెకండ్ హాఫ్ హీరోతోని నడుస్తుంది మాత్రం వేరే లెవెల్గా నడిచిందని చెప్పుకోవచ్చు. కెమిస్ట్రీ అంతగా లేదు, లవ్ సీన్స్ లేవని చెప్పుకోవచ్చు. చాలా సూపర్గా వండర్గా నడిచింది. పాన్ ఇండియా హీరోయిన్ అంటే ఇలా ఉండాలి. నిజంగా చెప్తున్నా, రష్మిక మందన గారు అంటే తన యాక్టింగ్కి వేరే లెవెల్ పర్ఫార్మెన్స్ ఉందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో తన మార్క్కి మించింది ఉంది. ప్యూర్గా నటించిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమాలో హీరోయిన్ మాత్రం మస్తు చేసిందని చెప్పుకోవచ్చు. రష్మిక మందన గారికి ఫుల్ మార్క్స్. డబ్బు తీసుకోడా అనేది సినిమా కథ. అది ఎంత డబ్బు ఉంటుంది అని గిట్ట సినిమా కథ. డీప్గా చెప్తున్నా, ఈ సినిమా నిజంగా చెప్తున్నా, ఎద్దురా కింగ్ నాగార్జునని ఎలా చూపించాలో శేఖర్ కమల గారు అలా చూపించేసిందని చెప్పుకోవచ్చు. అభిమానులు అందరం ఎన్ని రోజుల సంధి వేచి ఉన్నామో కింగ్ నాగార్జున గారిని చూడడానికి. మాకు మాత్రమే తెలుసు. ఆ స్క్రీన్ పైన చూస్తుంటే దేవుని మాత్రం మా నాయక అనే సాంగ్ గుర్తుకొచ్చింది. నిజంగా మా దేవుడికి దండాలని చెప్తున్నా. కింగ్ నాగార్జున గారిని ఎన్ని రోజుల తర్వాత చూసినాక కళ్ళకి నీళ్ళు వెళ్ళిందని చెప్పుకోవచ్చు. అది ఫ్యాన్ తరపున నేను అక్కినేని నాగార్జున ఇన్స్పిరేషన్ ఈస్ మై ఇన్స్పిరేషన్ గాడ్ని అలా చూడడం చాలా చాలా మంచిగా అనిపించింది. లైఫ్ ప్రాణం పెట్టేసిందని చెప్పుకోవచ్చు. ఆ యాక్టింగ్ తగ్గట్టు చేపించడానికి శేఖర్ కమల గారు ఎంత కష్టపడ్డాడో కనిపించిందని చెప్పుకోవచ్చు. శేఖర్ కమల గారు చేలా పడ్డాక మస్తుగా అనిపిస్తుడు కింగ్ నాగార్జున అయితే. నిజంగా ప్రాణం పెట్టేసిండు. నిజంగా కింగ్ నాగార్జున గారి సినిమాల్లో ఇంతకుముందు చూసిన సినిమాలు ఇప్పుడు చూసిన సినిమాలలో చాలా డిఫరెన్స్గా ఉంది. నాగార్జున గారిని ఎప్పుడు స్క్రీన్ పైన చూడాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మా నాగార్జున చాలా చాలా లైఫ్ ప్రాణం పెట్టేసిండు యాక్టింగ్ చేసిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ధనుష్ గారికి గురించి మాట్లాడాలి. కమల్ హాసన్ గారు పనికిరాడు భయ్యా. ఇక కమల్ హాసన్ పనికిరాడు. ధనుష్ గారు అయ్యా దొరా మరో నమస్కారం అయ్యా, నీకు ఏం యాక్టింగ్ చేసినావు అయ్యా. నిజంగా చెప్తున్నా, నాగార్జున గారు అంటే నాగార్జున గారికి నుంచే చేసినావు. నిజంగా ఒప్పుకోవాలి ఆ విషయం. మస్తుంది యాక్టింగ్ మాత్రం. ప్రాణానికి ప్రాణం చచ్చిపోయినా సరే ఇలాంటి యాక్టింగ్ ఎవ్వరు చేయలేరని చెప్తాను. నిజంగా నీ యాక్టింగ్కి నేను ఫిదా అయిపోయినా. నిజంగా సినిమా నడవాలంటే నీ బిచ్చాడు క్యారెక్టర్లోనే నడుస్తుంది. బిచ్చాడు క్యారెక్టర్ సినిమాలో వచ్చిన ది బెస్ట్ సినిమా అని చెప్తా. ఏ సినిమా పనికిరాదు. ఇక బిచ్చాడు పాత్రలో వచ్చిన సినిమాలన్నీ ఏ పనికిరావు. నిజంగా బిచ్చాడు క్యారెక్టర్లో ధనుష్ గారు ప్రాణం పెట్టేసిండు. మనం అమ్మా నాన్న ఎంత ప్రేమిస్తామో దానికి మించిన ప్రాణం పెట్టిండని చెప్పుకోవచ్చు సినిమాలో ధనుష్ గారు. ఇది నా మాట. నిజంగా 100% ప్యూర్ మూవీ చేసినాం. ప్యూర్ మూవీ, చాలా ప్యూర్ మూవీ. ఇలాంటి ప్యూర్ మూవీస్ అరుదుగా చూస్తామని చెప్పుకోవచ్చు థియేటర్లో. ఇలాంటి సినిమాలని రాజమౌళి గారు గిట్ట తీయలేరు. ఇలాంటి ప్యూర్గా చెప్తున్నా. అంటే విఎఫ్ఎక్స్ అంటే ఎవడని చేస్తాడు, ప్యూర్గా చేయమని చూపిస్తా. నేనైతే ఒప్పుకోను. ఎందుకంటే శేఖర్ కమల గారు మార్క్ మించి చేసిండు. శేఖర్ కమల గారు ఇంతకుముందు లవ్ స్టోరీస్, లవ్ ట్రాక్స్ ఇవే తీసాడు. కానీ ఇలాంటి డిఫరెంట్ జానర్ని డిఫరెంట్గా చూపించాలంటే శేఖర్ కమల గారు నిజంగా హ్యాండ్స్ ఆఫ్. శేఖర్ కమల గారికి 100కి 100 మార్క్స్ ఇస్తా. ఓవరాల్గా సినిమా నాకు ఎలా అనిపించిందంటే బాగుంది అనే మాట సరిపోద్ది సినిమాకి. ఎందుకంటే సినిమా ఆ లెవెల్లో ఉంది, ఆ స్థాయిగా ఉంది. ఆ స్థాయికి మించిన మాటలు నా దగ్గర లేవయ్యా దొరా. ఇక సినిమా డిఎస్పి మ్యూజిక్స్ పాన్ ఇండియా స్థాయిగా మ్యూజిక్ బీజిఎం కొట్టడం ఎలానో డిఎస్పి మళ్ళొకసారి చూపించండి అని చెప్పుకోవచ్చు. సినిమాలో వెళ్ళి చూడండి. నిజంగా ప్రతి ఒక్క సీన్కి రియాక్షన్ ఎలా అయ్యాలో రియాక్షన్ తగ్గట్టు అలా బీజిఎం సౌండ్ సెట్ చేసిందని చెప్పుకోవచ్చు. అన్ని పాటలు చూసాము కంప్లీట్లీ. బట్ ఒక్కటే పాట డిసప్పాయింట్ అనిపిస్తుంది. పిపిపి డుమ్ డుమ్ అనే పాట ఒక్కటే లేదు. ఇక అదొకటే డిసప్పాయింట్ అనిపించింది. ఇక సినిమా మొత్తం బాగుంది, చాలా చాలా బాగుంది. డిఎస్పి మ్యూజిక్ కొట్టడం అయితే వేరే లెవెల్. ఇలాంటి మ్యూజిక్ ఎవరు ఇవ్వలేరు. పాన్ ఇండియా స్థాయిగా ఇలాంటి సినిమా రిలీజ్ చేస్తున్నాం అంటే మ్యూజిక్ పైనే నడుస్తుంది, బీజిఎంస్ పైనే నడుస్తుంది. కానీ బీజిఎం సాంగ్స్కి 100కి 100% ఇచ్చేస్తానని చెప్పుకోవచ్చు. సినిమాకి బీజిఎం ప్రాణం పెట్టేసిందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క సీన్కి ఒక్కొక్క మ్యూజిక్ ప్యూర్ సినిమా చూసినప్పుడు ప్యూర్గా బీజిఎం గిట్ట ఉండాలి. ఆ లెవెల్ తగ్గట్టే, ఆ ఆర్గానిక్ తగ్గట్టే సినిమా బీజిఎం గిట్ట ఉందని చెప్పుకోవచ్చు. డిఎస్పి గారికి రియల్గా వండర్ఫుల్ బీజిఎం కొట్టడానికి నా నుంచి అయ్యా దండాలు. నిజంగా ఓవరాల్గా సినిమాకి రేటింగ్ వచ్చేసి 100కి 100, 1000కి 1000, 2000కి 2000 ఇవన్నీ రావు భయ్యా. ఈ సినిమా గురించి మాట్లాడే స్థాయి గిట్ట నాకు లేదు అని చెప్తారు. సినిమా ఓవరాల్గా అన్నా మస్తుందన్నా, వెళ్ళి చూడండి, ఇక ఆగకండి. ఆ రివ్యూ చూసి సినిమాకి ఎంతమంది వెళ్తున్నారో కామెంట్ సెక్షన్ కామెంట్ చేస్తూ, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, మరిన్ని అప్డేట్స్ తెలుసుకోండి. గెట్ చేయండి.